హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతోంది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. భవనం మెయిన్ రోడ్డు పక్కనే ఉండడంతో పవర్ సప్లై నిలిపివేశారు అధికారులు. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా చర్యలు చేపట్టారు. పోలీసుల భద్రత మధ్య కూల్చివేత పనులు మొదలుపెట్టారు. హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. మాదాపూర్ లో అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాన్ని కూల్చివేస్తూ ఉన్నారు హైడ్రా అధికారులు. అయ్యప్ప సొసైటీలో ఉన్న 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఆ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది మెయిన్ రోడ్డు పక్కనే ఉంది. సో దీంతో ఆ ఏరియాలో పవర్ సప్లైని నిలిపివేశారు అధికారులు. ఇక మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. పోలీసుల భద్రత మధ్య ఈ కూల్చివేత పనులు మొదలుపెట్టారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సొసైటీలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన బహుళంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కొన్ని గంటల నుంచి కూడా ఇక్కడికి ఒక భారీ క్రెయిన్ తీసుకొచ్చి కూడా కూల్చివేతలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. G+5గా ఉన్న ఈ భవనానికి సంబంధించి కూడా ముందుగా ఆ పిల్లలకు సంబంధించిన గోడలను కూడా కూల్చివేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక గతంలో ఈ భవనానికి సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు రావడంతో కూడా నేరుగా నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ విజిట్ చేశారు. ఈ భవనానికి సంబంధించి కూడా ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేయడంతో పక్క ప్లాట్లకు సంబంధించి వారికి దారి లేకపోవడం, కొంత వారికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడుతున్నట్టుగా అనేక ఫిర్యాదులు కూడా గతంలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి గతంలో కూడా ఇటు ఎక్కడైతే ఈ అయ్యప్ప సొసైటీకి సంబంధించిన భవనం అయితే కూలగొట్టిన ప్రాంతం అయితే దీనికి సంబంధించి కూడా గతంలో పిల్లల దృష్టికి ఇటు స్థానికులు తీసుకెళ్లారు. అధికారులు కూడా చెప్పిన పరిస్థితి ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి బిల్డర్ యాజమాన్యం నుంచి కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే కూల్చివేతలు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే ఇక 1-2 ఫ్లోర్లకు సంబంధించిన ఏవైతే గోడలు ఉంటాయో గోడలు కూడా పూర్తిగా కూల్చివేసే ప్రయత్నం చేస్తారు. మరికొన్ని గంటలలో మిగతా ఫ్లోర్లకు సంబంధించిన గోడలు కూడా కూలుకొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక చెప్పండి సంధ్య. కిరణ్, అయితే మనం చూస్తున్నాము ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఈ బిల్డింగ్ కి సంబంధించి అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుల మీద హైడ్రా ఈరోజు యాక్షన్ తీసుకుందా, లేదా వాళ్ళు నిబంధనలు అతిక్రమించి ఈ బిల్డింగ్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందా? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ భవనం ఎక్కడైతే ఉందో దీనికి సంబంధించి చుట్టుపక్కల సంబంధించిన ఫ్లాట్లకు సంబంధించి ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేయడంతో ఆ మిగతా ఫ్లాట్లకు సంబంధించి ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించి కూడా ఇలా ఒకవైపు దారికి సంబంధించి మెయిన్ రోడ్డుకి సంబంధించి దారికి సంబంధించి కూడా లేకుండా కేవలం కొన్ని అనుమతులు నామమాత్రంగా అనుమతులు తీసుకొని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఫైర్ సెట్ బ్యాక్ కావచ్చు ఇతర ప్లాట్లకు సంబంధించి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి లేకుండా చేయడంతో గతంలో స్థానిక GHMC అధికారులు కూడా పక్కన ప్లాట్లకు సంబంధించిన వారు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల వెల్లువెత్తడంతో నేరుగా నేను హైడ్రా కమిషనర్ వచ్చారు. దీనికి సంబంధించి అసలు ఈ భవనానికి సంబంధించి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, G+5 నిర్మాణం చేశారు కాబట్టి ఏ మేరకు అనుమతులు తీసుకున్నారు, ఎందుకు పలుమార్లు దీనికి సంబంధించి చుట్టుపక్కల సంబంధించిన వాళ్ళు ఫిర్యాదు చేశారు అన్న సంబంధించి కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఫీల్డ్ వర్క్ చేశారు. పూర్తిగా కొంత సెట్ బ్యాక్ లేకపోవడంతో పక్క ప్లాట్లకు సంబంధించి ఇబ్బంది కలగడం, అదేవిధంగా కొన్ని అనుమతులు లేనట్టుగా ప్రసారానికి తెలుస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ కూల్చివేతలు చేస్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బిల్డింగ్ కూల్చివేతలకు సంబంధించి ముందుగా నోటీసులు ఇచ్చారా, ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రస్తుతానికైతే పలుమార్లు దీనికి సంబంధించి స్థానిక GHMC అధికారులు కూడా ఆ బిల్డర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి సెట్ బ్యాక్స్ కావచ్చు కొంత నామ్స్ పాటించలేదని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసినట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి ఈరోజు ఉదయం 7 గంటలకి హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. ఆ తర్వాత కొద్ది గంటల నుంచి కూడా ఈ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా డిమాలిషన్ చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో ఈ స్థానికంగా ఈ బిల్డింగ్ సంబంధించిన పక్క ప్లాట్ సంబంధించిన వారు కూడా ఆ స్థానిక GHMC అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు కూడా బిల్డర్ దృష్టి తీసుకెళ్లినా కూడా ఆయన అధికారుల మాటలను పెడచో పెట్టడంతో తీరా హైడ్రా కలగ చేసుకొని ఇందుకు ఈ ఫిర్యాదులకు సంబంధించి ఏం జరుగుతుంది, ఏంటి ఈ ఫ్లాట్ బిల్డింగ్ సంబంధించిన సెట్ బ్యాక్ ఎలా ఉంది, వీరు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు అన్ని కూడా పరిశీలించిన తర్వాతనే కూడా ఈ భవనాన్ని కూల్చివేతకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం కూల్చేస్తున్నటువంటి ఈ భవన పరిసరాల్లో ఇంకా ఏమైనా అక్రమ నిర్మాణాలు ఐడెంటిఫై చేసిందా హైడ్రా? ప్రస్తుతానికైతే ఎక్కడైతే కూల్చివేతలు కొనసాగుతుంది ప్రాంతంలో కేవలం ఒక భవనం మాత్రమే ఉంది. G+5గా ఉంది. మిగతా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కేవలం ఒక ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళకి వాళ్ళు నిర్మాణం చేసుకునేందుకు ఎటు కాకపోవడం, దీనికి సెట్ బ్యాక్ లేకపోవడంతో కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే G+5గా ఉన్న ఈ భవనంతుల నిర్మాణం సంబంధించి కూడా ఫస్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ 1-2 ఫ్లోర్ను కూడా కూల్చివేస్తున్నారు. ఆ మిగతా ఫ్లోర్లకు సంబంధించిన గోడలు కూల్చివేసిన తర్వాత కూడా పూర్తిగా నిర్మాణాన్ని మొత్తం కూల్చివేస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి. ప్రస్తుతానికైతే కొన్ని గంటల నుంచి బిల్డింగ్ సంబంధించిన భవనం గోడలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మార్నింగ్ నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ లార్డ్స్ కానీ లేదా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి వారు కానీ అసలు దీనికి సంబంధించిన యజమానులు ఎవరు అనేటువంటి సమాచారం ఏమైనా బయటకు వచ్చిందా? ప్రస్తుతానికైతే కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. నేరుగా హైడ్రా సిబ్బంది ఇక్కడికి చేరుకొని కూల్చివేతలు ప్రారంభించే సమయంలో దీనికి సంబంధించిన బిల్డర్లు వచ్చి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కానీ పూర్తిగా వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరికి సంబంధించినది ఏంటని కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా గడిచిన కొద్ది రోజులుగా పూర్తిగా ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాతనే కూడా హైడ్రా అధికారులు దీన్ని కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్టు చెప్పుకుంటారు. ప్రస్తుతానికైతే 1-2 ఫ్లోర్లకు సంబంధించిన గోడలను కూల్చివేస్తున్నారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కూడా మిగతా నిర్మాణానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఫ్లోర్లకు సంబంధించి కూడా కూల్చివేత చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కిరణ్, అక్కడ ఉన్నటువంటి ఇంకా ఇతర అక్రమ నిర్మాణాలకు సంబంధించి అధికారులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ప్రస్తుతానికైతే అయ్యప్ప సొసైటీ సంబంధించి ఎక్కడైతే అక్రమ నిర్మాణానికి సంబంధించి కావచ్చు ఫిర్యాదులు వెలువెత్తిన ప్రాంతంలో కేవలం ఈ బహుళంతస్తుల బిల్డింగ్ మాత్రమే ఒకటి ఉంది కాబట్టి దీనికి కూల్చివేస్తే ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో రేపటి నుంచి కూడా హైడ్రా ఇటు అగ్రిమెంట్స్ ఏర్పాటు చేసింది కాబట్టి గతంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూడా అనేక అక్రమ నిర్మాణాలు జరిగాయంటూ కూడా అధికారుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో తొలిసారిగా దీనికి సంబంధించిన కూల్చివేత చేస్తున్నారు కాబట్టి రానున్న రోజుల్లో ఈ చుట్టుపక్కల మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో ఇంకేమైనా అక్రమ నిర్మాణాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూల్చివేతలు ఏ విధంగా ఉంటాయో కూడా మనం చూడాల్సిన. ప్రస్తుతానికైతే అయ్యప్ప సొసైటీలోని ఎలాంటి అనుమతులు లేకుండా సెట్ బ్యాక్ లేకుండా నిర్మించిన ఈ బహుళంత నిర్మాణాన్ని ప్రస్తుతానికైతే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ కిరణ్.